Coming to the next one, now we will discuss about root tip. This is the structure of the root, and you can see there is a tip. So what is meant by root tip? Root tip and tip is the thumb-like structure called root cap. So look at here. This is the root. ఈ రూట్ యొక్క చివరి భాగంలో ఏమవుతుందంటే ఒక థంబెల్ లైక్ స్ట్రక్చర్ అనేది మనకు కనిపిస్తుంది. సో దీన్ని ఏమంటున్నామంటే రూట్ క్యాప్ అని చెప్పేసి పిలుస్తాం. రూట్ క్యాప్ అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి ఈ థంబెల్ లైక్ స్ట్రక్చర్? దీనివల్ల యూజ్ ఏంటంటే యాక్చువల్ గా రూట్ అనేది ఇలా కంప్లీట్ గా సాయిల్ లోకి వెళ్ళిపోతుంది. రూట్ ఈస్ ఆల్వేస్ జస్ట్ గోస్ ఇన్ టు ద సాయిల్. ఇదంతా సాయిల్ అనుకుంటే, సో రూట్ ఈస్ ఆల్వేస్ గోస్ ఇన్ టు ద సాయిల్, కంప్లీట్ గా ఇలా సాయిల్ లోకి వెళ్తుంది. సాయిల్ లోకి ఇలా పెనిట్రేట్ అయిపోతూ ఉంటుంది. ఇలా సాయిల్ లోకి పెనిట్రేట్ అయ్యేటప్పుడు దిస్ ఇస్ ద సమ్ టైమ్స్ దిస్ విల్ బి హార్డ్ సాయిల్. ఇక్కడ మనకు హార్డ్ సాయిల్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ హార్డ్ సాయిల్ లో నుంచి రూట్ అనేది ఇలా పెనిట్రేట్ అవుతూ ఉంటుంది. ఇలా పెనిట్రేట్ అవుతున్నప్పుడు యాక్చువల్ గా ఈ రూట్ టిప్ అనేది చాలా డెలికేట్ గా ఉన్నటువంటి పార్ట్. దిస్ ఇస్ ద రూట్ టిప్ ఈజ్ ఆల్వేస్ వెరీ డెలికేట్. ఈ డెలికేట్ గా ఉన్నటువంటి పార్ట్ కనుక విరిగిపోతే ఫర్దర్ గా రూట్ అనేది కంప్లీట్ గా డెవలప్మెంట్ అనేది జరగదు. సో అందుకనే దిస్ రూట్ టిప్ హ్యాస్ టు బి జస్ట్ ప్రొటెక్టెడ్ బై ఏ పర్టిక్యులర్ స్ట్రక్చర్ దట్ ఈస్ కాల్డ్ ఏ థంబెల్ లైక్ స్ట్రక్చర్. సో దీన్ని మనం రూట్ క్యాప్ అని చెప్పేసి అంటున్నాం. అసలు థంబెల్ లైక్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే, సో దిస్ ఈజ్ ఏ క్యాప్. ఇది రూట్ అనుకుందాం, ఫింగర్ ని క్యాప్ ని ఇలా కవర్ చేసుకున్నటువంటి స్ట్రక్చర్ ని మనం థంబెల్ అంటాం. ఇది ఎక్కడ చూస్తామంటే మనం టైలరింగ్ చేసేటువంటి వాళ్ళలో ఈ ఏదైతే నీడిల్ యూజ్ చేస్తుంటారో ఆ నీడిల్ యొక్క ఫింగర్ కి గుచ్చుకోకుండా ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఒక క్యాప్ లైక్ స్ట్రక్చర్ ని పెడుతుంటారు. ఆటోమేటిక్ గా ఆ నీడిల్ అనేది ఈ ఫింగర్ కి టచ్ అవ్వకుండా ఇది హెల్ప్ అవుతుంది. సో సేమ్ వైజ్ ఇక్కడ కూడా మనకి ఏం చేస్తుందంటే ఈ రూట్ టిప్ రీజియన్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నటువంటి ఈ యొక్క స్ట్రక్చర్ ని మనం ఏమన్నా ఉంటే రూట్ క్యాప్ అంటున్నాము. దిస్ ఇస్ కాల్డ్ ఏ థంబెల్ లైక్ స్ట్రక్చర్. నెక్స్ట్, వాట్ ఈజ్ మెన్ బై రూట్ క్యాప్? ఏంటి ఈ రూట్ క్యాప్ అంటే జనరల్ గా ప్రొటెక్ట్ ఏ డెలికేట్ టిప్ ఆఫ్ ది రూట్. సో ఈ రూట్ క్యాప్ అనేది ఈ టిప్ యొక్క రీజియన్ ని మనకి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకే చెప్పాం, హార్డ్ లేయర్ లో ఉన్నటువంటి సాయిల్స్ నుంచి కూడా లోపలికి వెళ్తుంది. అండ్ రూట్ టిప్ పెనిట్రేట్ ఇన్ టు ద సాయిల్. ఇందాకే చెప్పాం కదా ఇలా పెనిట్రేట్ అవుతూ ఉంటుందని. ఇట్ హ్యాస్ టు గో ఇన్ టు ద హార్డ్ సాయిల్స్. అందుకని హార్డ్ సాయిల్స్ కూడా వెళ్తున్నప్పుడు కూడా దీన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, సెల్స్ ఆఫ్ ది రూట్ క్యాప్. ఇక్కడ ఈ రూట్ క్యాప్ రీజియన్ లో ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఇలా లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు ఈ రూట్ క్యాప్ రీజియన్ లో కొన్ని సెల్స్ అనేవి ఇలా డీజనరేట్ అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ డయాగ్రామ్ హియర్. దిస్ ఈస్ ద అవుటర్ మోస్ట్ లేయర్స్ ఆఫ్ ది సెల్స్. ఓకేనా? ఈ అవుటర్ లేయర్ ఆఫ్ ది సెల్స్ ఏమవుతుంటే లోపలికి రూట్ రీజియన్ లోపలికి వెళ్తున్నప్పుడు డీజనరేట్ అవుతుంటాయి. సో దట్ మీన్స్ సెల్స్ ఆఫ్ ది రూట్ క్యాప్ అవుట్ సైడ్ సెల్స్ విల్ బి డీజనరేటెడ్. బయట వైపు ఉన్నటువంటి సెల్స్ అనేవి డీజనరేట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, అండ్ న్యూవర్ సెల్స్ విల్ బి కంటిన్యూస్లీ ప్రొడ్యూసింగ్. అంటే బయట వైపు ఉన్నటువంటి సెల్స్ అనేవి పోతూ ఉన్నప్పుడు అండ్ న్యూ సెల్స్ అనేవి లోపల ఉన్నటువంటి సెల్స్ నుంచి మనకి డెవలప్ అవడం అనేది జరుగుతుంది. అండ్ ఏదైతే లోపల ఉన్నటువంటి సెల్స్ ని ప్రొడ్యూస్ చేసేటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాం అంటే క్యాలిప్ట్రోజన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్సైడ్ దెర్ ఈస్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ ఏ టిష్యూ. అంటే ఈ రూట్ క్యాప్ కి ఇన్నర్ సైడ్ లో మనకి ఒక పర్టిక్యులర్ స్పెషల్ టైప్ ఆఫ్ టిష్యూ అనేది కనిపిస్తుంది. దిస్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ ఏ రూట్ క్యాప్. మనకి న్యూవర్ సెల్స్ ని ఫార్మ్ చేసేటువంటి ఈ యొక్క సెల్స్ దట్ ఈస్ కాల్డ్ క్యాలిప్ట్రోజన్. దీన్ని మనం ఏమంటాం అంటే క్యాలిప్ట్రోజన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే న్యూవర్ సెల్స్ ఆఫ్ ది రూట్ క్యాప్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద టిష్యూ దట్ ఈస్ కాల్డ్ క్యాలిప్ట్రోజన్. ఈ క్యాలిప్ట్రోజన్ అనేది మనకి ఇక్కడ లోపల కనిపిస్తుంది. వాట్ ఈస్ దిస్ క్యాలిప్ట్రోజన్? క్యాలిప్ట్రోజన్ అనేది ఒక మెరిస్టెమాటిక్ టిష్యూ. క్యాలిప్ట్రోజన్ ఈజ్ ఏ మెరిస్టెమాటిక్ టిష్యూ. We know all very well about meristematic tissues. Means these are the cells which can go for the division and can produce as new cells. అంటే కంటిన్యూస్ గా ఏం చేస్తాయంటే ఇవి సెల్ డివిజన్ జరుపుకుంటూ న్యూ సెల్స్ ఫార్మ్ చేస్తూ ఉంటాయి. వాటిని మనం మెరిస్టెమాటిక్ సెల్స్ అని చెప్పేసి పిలుస్తాం. హియర్ వీ హ్యావ్ క్యాలిప్ట్రోజన్. ఇట్ ఈస్ ఏ మెరిస్టెమాటిక్ టిష్యూ. అండ్
ఓకే, దిస్ ఈస్ ద జోన్, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ జోన్ ఆఫ్ రూట్ క్యాప్. ఏదైతే క్యాలిప్ట్రోజన్ ఉన్నటువంటి ఆ రూట్ క్యాప్ ఉన్నటువంటి ఈ రీజియన్ ని మనం ఏమంటాం అంటే జోన్ ఆఫ్ రూట్ క్యాప్ అని చెప్పేసి పిలుస్తాం. సో దిస్ ఈస్ అబౌట్ ది జోన్ ఆఫ్ రూట్ క్యాప్. నెక్స్ట్, ఈ రూట్ క్యాప్ కి ఫర్దర్ గా ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏంటి? కంటిన్యూస్. దిస్ ఈస్ జోన్ ఆఫ్ రూట్ క్యాప్. ఈ రీజియన్ ని మనం జోన్ ఆఫ్ రూట్ క్యాప్ అంటాము. దీనిపైన అంటే ఇక్కడ ఏవైతే క్యాలిప్ట్రోజన్ ఉందో వీటిని మనం మెరిస్టమాటిక్ సెల్స్ అన్నాము. ఈ మెరిస్టమాటిక్ సెల్స్ అనేవి ఫర్దర్గా కంటిన్యూస్గా డివైడ్ అవుతూ ఉంటాయి. డివైడ్ అయ్యి న్యూ సెల్స్ని ఫామ్ చేస్తాయి. ఇవన్నీ ఇక్కడంతా కూడా కంప్లీట్గా సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. సో ఎక్కడైతే సెల్ డివిజన్ జరుగుతుందో మెరిస్టమాటిక్ సెల్స్లో ఆ రీజియన్ని మనం ఏమంటామంటే దిస్ ఈస్ ద రీజియన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ జోన్ ఆఫ్ సెల్ డివిజన్ అని చెప్పేసి పిలుస్తాం, ఆర్ మెరిస్టమాటిక్ జోన్ అని చెప్పేసి పిలుస్తాం. దిస్ ఈస్ జోన్ ఆఫ్ సెల్ డివిజన్ ఆర్ మెరిస్టమాటిక్ జోన్. ఎప్పుడైతే ఈ మెరిస్టమాటిక్ సెల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే దీంట్లో వ్యాక్యూల్స్ అనేవి ఎక్కడ కూడా ఉండవు. రెండోది, ఇవి స్మాల్ సైజులో ఉన్నటువంటి సెల్ లాగా మనకు కనిపిస్తాయి. వ్యాక్యూల్స్ అనేవి ఉండవు. ఓన్లీ ప్రైమరీ సెల్ వాల్ మాత్రమే దీని చుట్టూ కనిపిస్తుందండి. ప్రైమరీ సెల్ వాల్ ఓన్లీ ఈజ్ ప్రజెంట్. అయితే ఈ మెరిస్టమాటిక్ సెల్స్లో ఏం జరుగుతుందంటే ఫర్దర్గా స్మాల్ వ్యాక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ వ్యాక్యూల్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో అప్పుడు సెల్ సైజ్ అనేది పెరుగుతుంది. అలా సెల్ సైజ్ పెరుగుతున్నప్పుడు ఇలా ఇలాంగేట్ అవుతాయి, ఆర్ సెల్స్ అనేవి ఎన్లార్జ్ అవుతాయి. ఇలా ఎన్లార్జ్ అయ్యేటువంటి ప్రాసెస్లో ఉన్నటువంటి ఈ సెల్స్ మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఏదైతే రీజియన్లో సెల్స్ అనేవి ఇలాంగేట్ అవుతున్నాయో దాన్ని ఏమంటామంటే జోన్ ఆఫ్ ఇలాంగేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఇలాంగేషన్ అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ద ప్రజెన్స్ ఆఫ్ ది వ్యాక్యూల్స్ అనేవి దీంట్లో మనకి ఫామ్ అయి ఉంటాయి. ఈ వ్యాక్యూల్స్ ఫామ్ అవ్వడం వల్ల ఏమవుతున్నాయంటే ఇక్కడ ఈ ఇలాంగేషన్ రీజియన్లో ఉన్నటువంటి సెల్స్ అనేవి ఇలా ఎలాంగేటెడ్ ఆర్ ఎన్లార్జ్డ్ సెల్స్గా కనిపిస్తూ ఉంటాయి. ఫర్దర్గా ఈ ఎలాంగేటెడ్ సెల్స్ అనేవి కమ్ బ్యాక్ టు నార్మల్ సైజ్. ఎప్పుడైతే కంప్లీట్ డెవలప్మెంట్ అనేది అయిపోయిందో ఆటోమేటిక్గా ఇవి మళ్ళీ నార్మల్ సైజ్ ఇలాగ వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఈ ఎలాంగేటెడ్ సెల్స్ అనేవి ఇలా కనిపిస్తుంటాయి. ఈ రీజియన్లో నార్మల్ సైజ్గా వచ్చినటువంటి సెల్స్ ఫర్దర్గా ఏమవుతాయంటే డిఫరెన్షియేట్ అవుతాయండి. దీస్ ఆర్ ద సెల్స్ విచ్ ఆర్ అండర్గోస్ డిఫరెన్షియేషన్. అంటే అర్థం ఏంటంటే మనం ఏదైనా ప్లాంట్ని కనుక తీసుకున్నట్లయితే దాంట్లో అనాటమీలో మనం చూస్తే ఎపిడర్మిస్ అంటాము, తర్వాత ఏమో లోపలేమో కార్టెక్స్ అని చెప్పేసి పిలుస్తాము, లోపల వాస్క్యులర్ బండల్స్ అని చెప్పేసి xylem ఫ్లోయం అని చెప్పేసి అన్నీ పిలుస్తుంటాం. సో అంటే ఇక్కడ అన్ని రకాల సెల్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ ఆర్ దే. సో ఆల్ దీస్ సెల్స్ ఆర్ జస్ట్ కమ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ రీజియన్ ఆఫ్ ది ఇలాంగేటెడ్ సెల్స్. ఈ ఇలాంగేటెడ్ సెల్స్లో ఏమవుతాయంటే నార్మల్ సైజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ సెల్ డిఫరెన్షియేషన్ అనేది జరుగుతుంది. అంటే అనేక రకాల సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రూట్ యొక్క ఫస్ట్ లేయర్ ఆఫ్ సెల్స్ కనుక తీసుకున్నట్లయితే దీన్ని ఎపిడర్మిస్ అంటాం. సో దీస్ ఆర్ కాల్డ్ ఎపిడర్మల్ సెల్ లేయర్ ఆర్ దిస్ ఈస్ కాల్డ్ ఎపిడర్మిస్. ఎపిడర్మిస్ అనేటువంటి లేయర్ ఫామ్ అవుతుంది. ఎపిడర్మిస్ కింద ఏముంటుంది? కార్టెక్స్ ఉంటుంది. కార్టెక్స్ లోపల స్టీల్ అంటే వాస్కులర్ బండిల్స్ ఉంటాయి. ఈ కార్టెక్స్ అనేది మనకి దేంతో తయారై ఉంటుందంటే దిస్ ఈజ్ మేడ్ బై ద ప్యారంకైమాతో తయారైనటువంటి కార్టెక్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఎపిడర్మల్ లేయర్ ఈజ్ దేర్ అండ్ కార్టెక్స్ ఈజ్ దేర్. తర్వాత లోపల కనుక సెంటర్ ఆఫ్ ది సెల్ కనుక చూసినట్లయితే xylem అండ్ ఫ్లోయమ్ అంటే వాస్కులర్ బండిల్స్. అంటే ఇక్కడ ఏమవుతుంది? దెర్ ఈజ్ ఏ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎ సెల్. ఎలాంగేటెడ్ సెల్స్లో అన్ని సెల్స్ ఒకేలాగానే ఉన్నాయి, మెరిస్టమాటిక్ సెల్స్లో అన్ని సెల్స్ ఒకేలాగా ఉన్నాయి. ఇక్కడ క్యాలిప్ట్రోజన్ రీజియన్లో కూడా నార్మల్గా ఇనిషియల్గా దిస్ ఈజ్ రూట్ క్యాప్ రీజియన్. బట్ హియర్ యూ కెన్ సీ దెర్ విల్ బి డిఫరెన్షియేషన్ ఆఫ్ సెల్స్ లైక్ ఎపిడర్మిస్, కార్టెక్స్ అండ్ స్టీల్ ఆర్ ఎపిడర్మిస్, ప్యారంకైమా అండ్ xylem అండ్ ఫ్లోయం. ఇలా మనకి జనరల్గా డిఫరెన్షియేషన్ అనేది జరుగుతుంది. ఇలా డిఫరెన్షియేషన్ అనేది జరుగుతుంది కాబట్టి దిస్ ఈజ్ ద జోన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ జోన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అని చెప్పేసి పిలుస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ జోన్ ఆఫ్ డిఫరెన్షియేషన్. అండ్ నెక్స్ట్ ఇదే జోన్లో మనకి ఏమవుతుందంటే ఈ ఎపిడర్మస్ రీజియన్ నుంచి రూట్ హెయిర్స్ అనేవి ఫామ్ అవుతాయి. రూట్ హెయిర్స్ అనేవి ఇలా ఫామ్ అవుతాయి. ఏదైతే రూట్ హెయిర్ ఫామ్ అవుతుందో ఈ రీజియన్ని మనం ఏమనొచ్చు అంటే ఫర్దర్గా జోన్ ఆఫ్ రూట్ హెయిర్ ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని జోన్ ఆఫ్ రూట్ హెయిర్ అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ ఇదే రీజియన్లో మనకి వాటర్ మాలిక్యూల్స్ని అబ్జార్బ్ చేస్తాయి. రూట్ హెయిర్స్ అనేవి వాటర్ మాలిక్యూల్స్ని అబ్జార్ప్షన్ అనేది చేయడం
జరుగుతుంది. అందుకనే సో వాటర్ మాలిక్యూల్స్ అనేవి రూట్ హెయిర్స్ అబ్జార్బ్ చేస్తాయి, దాన్ని పారెంకైమా అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో దట్స్ వై అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ జరుగుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ జోన్ ఆఫ్ అబ్జార్ప్షన్ అని చెప్పేసి పిలవచ్చు. నెక్స్ట్, దిస్ ఈస్ ద రీజియన్ వీ కెన్ సీ మెచ్యూర్డ్ సెల్స్ వీ కెన్ సీ. దట్ మీన్స్ వెన్ యూ కంపేర్ టు ద అదర్ సెల్స్, దిస్ ఈస్ ద రీజియన్ ఈజ్ మెచ్యూర్డ్. దట్ మీన్స్ దెర్ విల్ బి డిఫరెన్షియేషన్ లైక్ ఎపిడర్మిస్, కార్టెక్స్ అండ్ స్టీల్. దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ జోన్ ఆఫ్ మెచ్యూరేషన్ అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. సో దేర్ విల్ బి ఏ డిఫరెన్షియేషన్. దీస్ ఆర్ ద రీజియన్స్ ఆఫ్ ది రూట్ టిప్. రూట్ టిప్ యొక్క రీజియన్లో, రూట్ టిప్ యొక్క భాగంలో మనం చూసినట్లయితే అనేక రీజియన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో వన్ బై వన్ ఐ వాంట్ టు టెల్ యూ అగైన్ హియర్. దిస్ ఈజ్ మెరిస్టెమాటిక్ సెల్స్. దిస్ ఈజ్ మెరిస్టెమాటిక్ రీజియన్ అంటే ఫర్దర్గా సెల్స్ని డివైడ్ అవుతుంటాయి. అంటే దీంట్లో ఎక్కడ కూడా మనకి వ్యాక్యూల్స్ అనేవి ఉండవు, ఓన్లీ ప్రైమరీ సెల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. చూద్దాం. మెరిస్టెమాటిక్ సెల్స్ do not have vacuole. దీంట్లో వ్యాక్యూల్ ఉండదు. అండ్ విచ్ హ్యావ్ ఓన్లీ ప్రైమరీ సెల్ వాల్. దీంట్లో ప్రైమరీ సెల్ వాల్ మాత్రమే ఉంటుంది. వన్స్ ద డివిజన్ పార్ట్ ఈజ్ ఓవర్, సెల్ హ్యాస్ టు ఎన్లార్జ్. ఎప్పుడైతే డివిజన్ అనేది జరిగిపోతుందో తర్వాత ఏమవుతుందంటే సెల్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. సెల్ హ్యాస్ టు ఎన్లార్జ్. ఇట్ కెన్ ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ సెల్స్ డెవలప్స్ విత్ ఏ టైనీ వ్యాక్యూల్. ఏ స్మాల్ వ్యాక్యూల్స్తో స్పెసిఫిక్ సెల్స్ని దీంట్లో మనకి కనిపించడం జరుగుతుంది. సో దిస్ వ్యాక్యూల్ ఎలాంగేట్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ వ్యాక్యూల్ అనేది ఇలా ఎలాంగేట్ అవుతుంది. ఇలా ఎలాంగేట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ వ్యాక్యూల్ ఎలాంగేట్ అండ్ కంప్లీట్ సెల్ ఎలాంగేట్. ఎప్పుడైతే వ్యాక్యూల్ అనేది ఎలాంగేట్ అవుతుందో కంప్లీట్ సెల్ కూడా ఇక్కడ మనకి ఎలాంగేషన్ని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మెరిస్టమాటిక్లో సెల్లో ఉన్నటువంటి మెరిస్టమాటిక్ సెల్ డివైడ్ అయింది, తర్వాత ఎలాంగేషన్ జరిగింది, కంప్లీట్ సెల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇలాంగేటెడ్ సెల్ విచ్ హ్యావ్ గ్రోన్ ఇంటూ ఏ నార్మల్ సైజ్. మరలా ఏమవుతుంది, ఈ ఇలాంగేటెడ్ సెల్స్ అనేవి నార్మల్ సైజ్గా మారిపోతాయి. సో దే విల్ డిఫరెన్షియేట్ టు పెర్ఫార్మ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. ఈ సెల్స్ ఏమవుతాయంటే డిఫరెన్షియేషన్ అవుతాయి. ఎలాగా, ఎపిడర్మిస్, కార్టెక్స్, స్టీల్, ఇలా ఈ డిఫరెన్షియేషన్ అనేది జరుగుతుంది. ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ హెయిర్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్, అండ్ xylem and phloem మనకి ట్రాన్స్పోర్టేషన్ అండ్ ట్రాన్స్లోకేషన్ అని మనకు ఆల్రెడీ తెలిసింది. నెక్స్ట్ ఇలా డిఫరెన్షియేషన్ అనేది మన దాంట్లో జరుగుతుంది. అండ్ సమ్ సెల్స్ ఎలా అంటే ఎపిడర్మిస్ని ఫామ్ చేసినాయి. నెక్స్ట్ ఎపిడర్మిస్ ఇట్ హ్యాస్ రూట్ హెయిర్. ఎపిడర్మిస్లో ఏముందండి, రూట్ హెయిర్ అనేది కనిపిస్తుంది. అండ్ రూట్ హెయిర్ హెల్ప్స్ ఇన్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్. ఇది ఏం చేస్తుంది, వాటర్ని అబ్జార్ప్షన్ జరిపిస్తుంది. నెక్స్ట్ పారెంకైమా, ఇట్ ఈస్ ఇన్నర్ టు ద ఎపిడర్మిస్. ఎపిడర్మిస్కి లోపల భాగంలో మనకి కనిపిస్తుంది, దట్ ఈస్ కాల్డ్ పారెంకైమా. నెక్స్ట్ సో దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ కార్టెక్స్ అంటాము. నెక్స్ట్ వీ కెన్ సీ దెర్ ఈస్ xylem and phloem, దట్ ఈస్ ద రీజియన్ ఆఫ్ మెచ్యురేషన్, ఆ రీజియన్ ఆఫ్ అబ్జార్ప్షన్, ఆ రీజియన్ ఆఫ్ రూట్ హెయిర్, ఆ రీజియన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అని కూడా వెళ్ళవచ్చు. నెక్స్ట్ ఇంకా దీస్ ఆర్ ద రీజియన్స్ ఆఫ్ ది రూట్. వన్ మోర్ థింగ్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ దిస్ రూట్ క్యాప్. అంటే ఫర్ ఎవ్రీ రూట్ టిప్ దెర్ విల్ బి వన్ రూట్ క్యాప్. ఒక రూట్ టిప్కి ఒక రూట్ క్యాప్ మాత్రమే మనకు కనిపిస్తుంది. కానీ ఇన్ ప్యాండనస్ అనేటువంటి ప్లాంట్లో, ఇన్ ప్యాండనస్ దిస్ ఈజ్ అబౌట్ టైప్ ఆఫ్ స్టిల్ట్ రూట్. మన జియోమెస్లో చూస్తాం కదా, అంటే క్లస్టర్ ఆఫ్ రూట్స్ అనేవి బేస్ ఆఫ్ ది స్టెమ్ నుంచి మనకి ఫామ్ అవుతాయి. సో ఇటువంటి క్లస్టర్ ఆఫ్ రూట్స్ ఆర్ లైక్ అడ్వెంచరస్ రూట్ సిస్టమ్ లాగా ఉన్నటువంటి స్టిల్ట్ రూట్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్యాండనస్ అనేటువంటి ప్లాంట్లో ఏమవుతుందంటే ఒక్కొక్క రూట్ టిప్కి, ఓకే, దిస్ ఈజ్ వన్ రూట్ టిప్. ఈ రూట్ టిప్కి 1 2 3 4 5 6. That means here multi-layered, what do you call it is? Multi-layered root caps. మల్టీలేయర్డ్ రూట్ క్యాప్స్ అనేవి దీంట్లో ఫామ్ అవడం జరుగుతుంది. అంటే 1 2 3. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ వన్. మల్టీలేయర్డ్ రూట్ క్యాప్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ప్యాండనస్. That is one thing. And next in hydrophytes, what happens here, in hydrophytes మనకు ఆల్రెడీ తెలుసు. See in taproot system we can see there will be a root cap, but here in hydrophytes ఏమవుతుంది, they can float in water. వాటర్లో మనకుంటాయి ఈ ప్లాంట్స్ అనేవి. Here there is no root cap. రూట్ క్యాప్ అనేది ఇక్కడ మనకి ఎలా ఉంటుందో ఇలాగా ఇక్కడ ఉండదు. ఓన్లీ దెర్ విల్ బి ఎ ప్రజెన్స్ ఆఫ్ ఓన్లీ రూట్ పాకెట్స్. హైడ్రోఫైట్స్లో మనకి ఏముంటాయంటే రూట్ పాకెట్స్ అనేవి మనకి కనిపిస్తుంటాయి. సో వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ దీస్ రూట్ పాకెట్స్ మీన్స్ హియర్ దే ఫిల్ విత్ ద ఎరెంకైమా.
ఎయిరింగ్ కైమా అనేటువంటి ఒక ఎయిరింగ్ కైమా అనేటువంటి ఎయిర్ బ్యాగ్స్ లైక్ స్ట్రక్చర్స్ అనమాట. దీంట్లో మనకి ఎయిరింగ్ కైమా అనేది ఉంటుంది. ఇవేం చేస్తాయంటే ఈ ఎయిరింగ్ కైమా అంటే ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ వీ కెన్ సీ హియర్. ఇవి వాటర్లో ప్లాంట్స్ అనేవి ఫ్లోట్ అవడానికి యూజ్ అవుతాయి. సో వాట్ ఈస్ ద థింగ్ వీ నీడ్ టు ఐడెంటిఫై హియర్ అండ్ అబ్జర్వ్ హియర్. ఇక్కడ ఏమవుతుంది, ప్యాండనస్లో మల్టీ లేయర్డ్ రూట్ క్యాప్స్ ఉన్నాయి. ఓకే, ఈ ట్యాప్ రూట్ సిస్టంలో మన జనరల్గా ఒక రూట్ టిప్కి ఒక రూట్ క్యాప్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ హైడ్రోఫైట్స్ గురించి ఏం చెప్తున్నామంటే ఈ హైడ్రోఫైట్స్లో రూట్ క్యాప్ అనేది మనకి కనిపించదు. ఇలాంటి రూట్ మల్టీ లేయర్డ్ కానీ సింగిల్ లేయర్డ్ రూట్ క్యాప్ అనేది కనిపించదు. ఇన్స్టెడ్ ఆఫ్ రూట్ క్యాప్స్ దెర్ విల్ బి రూట్ పాకెట్స్. దీంట్లో మనకి ఎయిరింగ్ కైమా అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఈ రూట్ క్యాప్ రీజియన్లో కొన్ని లేయర్ ఆఫ్ సెల్స్ అనేవి డీజనరేట్ అయిపోతే లోపల నుంచి కొత్త సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. బట్ హియర్ ఇన్ కేస్ ఆఫ్ రూట్ పాకెట్స్ ఇఫ్ సమ్ సెల్స్ ఆర్ డీజనరేటెడ్, ఇక్కడ ఏమవుతుందంటే న్యూ సెల్స్ అనేవి ఫామ్ అవ్వవు. దట్ ఈస్ ద థింగ్ హియర్. సో ఇఫ్ రూట్ పాకెట్స్ లాస్ట్ విల్ నాట్ గ్రో అగైన్, ఇక్కడ ఏమవుతుంది, రూట్ పాకెట్స్ అనేవి లాస్ అయితే మళ్ళీ కనిపించవు, అంటే మళ్ళీ గ్రో అవ్వు అని చెప్తున్నాడు. రూట్ క్యాప్ డ్యామేజ్, గ్రో అగైన్. ఇఫ్ ద రూట్ క్యాప్ ఈస్ డ్యామేజ్డ్ అండ్ అగైన్ ఇట్ కెన్ బి గ్రో అగైన్. దిస్